హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ ఓపెనింగ్ చూసుకుంటే మనకి ప్రీవియస్ డే హై పాయింట్ ఏదైతే ఉందో లైక్ సంబే క్లోజ్ టు 23,350 లెవెల్ దగ్గర మనకి మార్కెట్ ఓపెన్ అయ్యి ఇమీడియట్ షార్ప్ కరెక్షన్ వచ్చింది, మళ్ళీ రికవరీ, మళ్ళీ అదే పాయింట్ నుంచి మళ్ళీ కరెక్షన్, ఒక కన్సాలిడేషన్ ర్యాలీ, మళ్ళీ ఫాల్, ఇమీడియట్ గా ఒక బ్రేక్అవుట్ వచ్చింది. సో కంప్లీట్ గా మార్కెట్ మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ యాక్టివిటీ మొత్తం కూడా ప్రీవియస్ డే రేంజ్ ఏదైతే ఉందో విత్ ఇన్ ద రేంజ్ లోనే మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి అండ్ ఫైనల్ గా ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నిన్న మనం వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ఇఫ్ ఇన్ కేస్ మనం లాంగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఆర్ ఒక ఫైట్ జరిగిన తర్వాత మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తేనే మనం లాంగ్ సైడ్ వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే, ఈవెన్ దో మనకి మార్కెట్ ఈ లెవెల్ లైక్ ఇంట్రాడే ప్రీవియస్ హై బ్రేక్ చేసిన ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ బ్రేక్ చేసినా సరే మనకి ఇమీడియట్ గా మళ్ళీ అంత స్ట్రాంగ్ పొటెన్షియల్ అయితే రాలేదు. మళ్ళీ బ్రేక్అవుట్ తర్వాత కూడా ఒక కన్సాలిడేషన్ మార్కెట్ పైకి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లోనే అప్ సైడ్ ర్యాలీ వచ్చింది. సో అఫ్ కోర్స్ ఓవరాల్ గా సెంటిమెంట్ పరంగా చూసుకుంటే మార్కెట్ లో కొంత పాజిటివ్ సెంటిమెంటే కనిపించింది. అండ్ ఓవరాల్ గా మనం చూసుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా పరంగా చూసుకున్నా ఈ రోజు మాక్సిమం కాల్స్ ఎగ్జిట్ అయిపోయారు ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకున్నా. అండ్ సెకండ్ థింగ్, మనకి ఎఫ్ఐఎస్ బయింగ్ యాక్టివిటీ కూడా ఇంక్రీజ్ అయింది. ఎఫ్ఐఎస్ నిన్న వచ్చేసరికి కంప్లీట్ గా 6,000 crores వరకు బై చేశారు. అండ్ ఈవెన్ మనకి మార్కెట్ లో ఎక్కడ నెగిటివ్ న్యూస్ ఏం కనిపించట్లేదు, ఓవరాల్ గా పాజిటివ్ సెంటిమెంటే కనిపించింది. బట్ ఇన్ దట్ కేస్ రేపు మనం నిఫ్టీలో బై పోర్షన్ తీసుకోవచ్చా అంటే రేపు నేను నిఫ్టీలో బై పోర్షన్ తీసుకోవడానికి అంత కంఫర్టబుల్ గా లేను. ఇన్స్టెడ్ ఆఫ్ నిఫ్టీ నేను రేపు బ్యాంక్ నిఫ్టీ ఫోకస్ చేస్తాను. ఎందుకో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒకసారి నిఫ్టీ ఈ రోజు రేంజ్ ని అనాలిసిస్ చేసుకుంటూ మనం ఒకసారి లెవెల్స్ రాసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ అండ్ నిన్న మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి మనకి ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది, ఇది బ్రేక్అవుట్ చేసింది కాబట్టి డెఫినెట్లీ ఇది ఫర్దర్ గా సపోర్ట్ కింద వర్క్ అవుతుంది. సో ఇంపార్టెంట్ లెవెల్ విల్ బి 23,350 ఈస్ ద ఇమీడియట్ సపోర్ట్ ఫర్ టుమారో. అండ్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ లాగా ఒక కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి నేను దీన్ని అంత ఎఫెక్టివ్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయలేదు. అందుకని ఈ బ్రేక్అవుట్ తర్వాత రాబోయే పొటెన్షియల్ ర్యాలీని మనం బిలీవ్ చేయాలంటే డెఫినెట్లీ మార్కెట్ రీటెస్ట్ జరిగి మళ్ళీ ఇదే పాయింట్ నుంచి కనుక మనకి స్ట్రాంగ్ బయింగ్ ఇనిషియేట్ అయితే మనం అప్పుడు రాబోతున్న బుల్ ర్యాలీని బిలీవ్ చేసి. బికాస్ ఎందుకంటే నిన్న వీడియోలో చాలా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం, డైలీ టైం ఫ్రేమ్ లో మనకి మార్కెట్ లో ఒక లీనియర్ మూమెంటం ఉంది. ఇలాంటప్పుడు కూడా మనకి బ్రేక్అవుట్స్ జరిగి ఇంత లెస్ వాల్యూమ్ జరుగుతున్నప్పుడు దాన్ని ఎప్పుడు మనం చేస్ చేయకూడదు. అందుకని డెఫినెట్లీ రీటెస్ట్ జరగాలి కాబట్టి దీన్ని నేను ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుంటాను. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ జరిగి మళ్ళీ బై ర్యాలీకి వెళ్తున్నా సరే నేను నిఫ్టీలో కంఫర్టబుల్ గా ఉండను. ఎందుకో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి జనరల్ గా ఎప్పుడైనా సరే ఇంట్రాడే హై పాయింట్ అనేది మనకి సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది కాబట్టి ఈ రోజు హై పాయింట్ ని యాజ్ ఆఫ్ లో ఒక రెసిస్టెన్స్ అనుకుందాం. సో రేపు ఒకవేళ మనకి ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ దొరికింది, సమ్వే క్లోజ్ టు మీరు ఇక్కడ బై చేశారు అనుకుందాం, ఇక్కడ మీకు ఎంట్రీ పాయింట్ దొరికితే ఇమీడియట్ గా మనకు ఒక ఫస్ట్ టార్గెట్ ఆర్ ఫస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈవెన్ దో ఇది బ్రేక్ చేసినా సరే మళ్ళీ ఇమీడియట్ గా సైకలాజికల్ 23,500 దగ్గర మనకి సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది. అది కూడా ఇంకొక రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా మీకు అంత ఎనఫ్ స్పేస్ లేదు. కొంచెం డైలీ టైం ఫ్రేమ్ కానీ 1 hour టైం ఫ్రేమ్ కి వెళ్దాం, ఇంకొంచెం బెటర్ అర్థమవుతుంది. 1 hour టైం ఫ్రేమ్ ఒకసారి చూడండి. 1 hour టైం ఫ్రేమ్ లో కూడా మనకి క్లియర్ గా బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ దగ్గర 23,650 రౌండ్ ఫిగర్, ఈ లెవెల్ దగ్గర కూడా మళ్ళీ మీకు ఒక రెసిస్టెన్స్ ఉంది. అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఇంట్రాడే హై పాయింట్, 23,500 సెకండ్ రెసిస్టెన్స్, సైకలాజికల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఇమీడియట్ గా మళ్ళీ 23,650. అంటే మీకు బ్యాక్ టు బ్యాక్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది. అంటే మీరు వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ప్రాపర్ స్పేస్ లేదండి. సో బీయింగ్ అన్ ఆప్షన్ బయర్ మీకు ఒక అట్లీస్ట్ ఒక 50 to 100 పాయింట్స్ ప్రాపర్ గా మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటే మినిమం మార్కెట్ లో ఒక 200 పాయింట్స్ స్పేస్ ఉండాలి. బట్ మీకు ఎక్కడ కూడా స్పేస్ లేదు కాబట్టి ఇమీడియట్ గా బ్యాక్ టు బ్యాక్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల నేను పర్సనల్ గా రేపు నిఫ్టీని ఆప్షన్ బయింగ్ కి అవాయిడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. బట్ ఈవెన్ దో ఆప్షన్ సెల్లింగ్ కూడా ఫస్ట్ నేను 3 phases దగ్గర ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, రేపు ఒకవేళ మార్కెట్ రీటెస్ట్ జరిగి ఇది బ్రేక్ చేసిన లేదా కన్సాలిడేషన్ చేసి ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్ చేసిన ఇమీడియట్ గా నేను ఎట్ ది మనీకి సంబంధించిన ఒక పుట్ ఆప్షన్ సెల్ చేసుకుంటూ ఇంకొక ఫార్ అవుట్ ఆఫ్ ది మనీకి సంబంధించిన పుట్ ఆప్షన్ ని హెడ్జింగ్ కోసం బై చేసుకుంటాను.
సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్ట్రాటజీ విచ్ ఇస్ నథింగ్ బట్ బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. బికాస్ ఎందుకంటే ఈరోజు మోస్ట్ ఆఫ్ ది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మీరు అనాలిసిస్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కాల్ రిటర్న్ మొత్తం కూడా ఎగ్జిట్ అయిపోయారు కాబట్టి మనం పుట్స్ సెల్ చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ దో మార్కెట్ లో బ్రేక్అవుట్ జరిగి కన్సాలిడేషన్ జరిగి వెళ్ళినా సరే ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ లో మనకి మాక్సిమం ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మొమెంటం లేకపోయినా సరే మీరు మనీ ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ లెవెల్, మార్కెట్ ఈ లెవెల్ దగ్గర రియాక్ట్ అయినా ఓకే, లేదు 500 లెవెల్ ఈ లెవెల్ క్రాస్ చేసినా సరే నేను ఇమీడియట్ గా సేమ్ లైక్ బుల్ పుట్ స్ట్రాటజీ, ఇప్పుడు మీకు ఏదైతే ఎట్ ది మనీ పుట్ ఆప్షన్ సెల్ చేసి అవుట్ ఆఫ్ ది మనీ బై చేయమన్నానో అదే స్ట్రాటజీ యూస్ చేసుకుంటారు. అది కూడా సెల్లింగ్ చేయాలనుకుంటే బికాస్ ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం వాలటైల్ నేచర్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ ఈ వీక్ లో రేపే లాస్ట్ ట్రేడింగ్ సెషన్, మళ్ళీ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్ ఉంది. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ లో చాలా టాప్ కంపెనీస్ రిజల్ట్స్ వస్తుంది కాబట్టి మండే ఓపెనింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి రేపు మార్కెట్ లో టూ మచ్ ఆఫ్ వాలటైలిటీ ఉంటుంది. ఇట్స్ బెటర్ నిఫ్టీని అవాయిడ్ చేయొచ్చు ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాక్ టు బ్యాక్ రెసిస్టెన్స్ లెవెల్స్. అదే ఒకసారి మీరు బ్యాంక్ నిఫ్టీని చెక్ చేసుకోండి. ఈ రోజు ఎంటైర్ అన్ని సెక్టార్స్ లో చూసుకుంటే ఫినాన్స్ సెక్టర్ లైక్ పర్టికులర్ గా పిఎస్యు బ్యాంక్ సెక్టర్ 2% పాజిటివ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా బ్యాంకింగ్ సెక్టర్ హై పాజిటివ్ ఉంది. బికాస్ మీకు నిఫ్టీలో ఇంకా రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అవ్వలేదు, వెరాజ్ బ్యాంకింగ్ లో రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అయిపోయింది అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై లోకి వెళ్ళిపోయింది. సో బ్యాంకింగ్ సెక్టర్ చాలా పాజిటివ్ ఉంది కాబట్టి ఒక్కసారి బ్యాంకింగ్ సెక్టర్ 5 minutes or 15 minutes అనాలిసిస్ చేద్దాం. కొంచెం 5 minutes లోకి వెళ్దాం. సో ఇఫ్ యూ కెన్ సీ ఇది మనకి ప్రీవియస్ డే హై పాయింట్, ఆల్మోస్ట్ ఈ పాయింట్. సో మనకి నిఫ్టీ వచ్చేసరికి ప్రీవియస్ డే రేంజ్ లోపల ఓపెనింగ్ జరిగి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు అదే రేంజ్ లో కన్సాలిడేషన్ జరిగితే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ ఆ లెవెల్ ని బ్రేక్ చేస్తుంది అండ్ ఇమీడియట్ గా ఒక పాజిటివ్ ర్యాలీ, మళ్ళీ కన్సాలిడేషన్, మళ్ళీ పాజిటివ్ ర్యాలీ, మళ్ళీ ఒక కన్సాలిడేషన్. అంటే మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా కంప్లీట్ ఫ్రెష్ బయింగ్ జోన్ లోకి ఎంటర్ అవుతూ ఒక హైయర్ హైస్ అండ్ హైయర్ మధ్యలో ఒక కన్సాలిడేషన్ జరిగిన ఓవరాల్ గా స్ట్రాంగ్ పాజిటివ్ సెక్టార్ తో క్లోజ్ అయింది. అంటే సమ్వేర్ క్లోజ్ టు లైక్ మనకి నిఫ్టీ లైక్ మైల్డ్ పాజిటివ్ క్లోజింగ్ ఇస్తే బ్యాంక్ నిఫ్టీ సమ్వేర్ క్లోజ్ టు 1.4% పాజిటివ్, ఒక 750 points ప్లస్ పాయింట్స్ తో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అందులో బ్యాంకింగ్ సెక్టార్స్ లో పర్టికులర్ స్టాక్స్ కూడా చాలా ప్రాఫిటబుల్ గా క్లోజ్ అయినాయి. సో బ్యాంకింగ్ లో కొంత స్పేస్ ఉంది, కొంత మొమెంటం ఉంది కాబట్టి మీరు నిఫ్టీని ప్రిఫర్ చేయడం కంటే బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేయడం బెటర్. బికాస్ బ్యాంక్ నిఫ్టీలో ఈవెన్ దో ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ సాలిడ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఉంది, రౌండ్ ఫిగర్ 54,000. అంటే మీకు ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 800 points, 700 to 800 points మీకు స్పేస్ ఉంది. ఇందులో అట్లీస్ట్ మనం 100 నుంచి 150 points మనం క్యాప్చర్ చేసుకోవడానికి రైట్ సెటప్స్ కానీ రైట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. సో మనకి పాసిబిలిటీ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో ప్రాపర్ స్పేస్ ఉంది కాబట్టి. సో దట్స్ వై రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా ఫోకస్ చేసుకుంటే బెటర్ ఫర్ ఆప్షన్ బయింగ్. అదే ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డైరెక్షనల్ బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ యూస్ చేసుకోవచ్చు. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా రాసుకుందామండి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ఏదైతే ఉందో ఇది మనకి రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ కింద వర్క్ అవుతుంది కాబట్టి సమ్వేర్ క్లోజ్ టు ఎగ్జాక్ట్ లెవెల్. సో 53,100 ఈజ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇది కనుక మనకి బ్రేక్ చేసిందంటే మళ్ళీ 54,000 వరకు మనకి ఎక్కడా కూడా ఇమీడియట్ రెసిస్టెన్స్ లేదు. ఈ ఎనఫ్ స్పేస్ ని ప్రాపర్ గా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ కనుక జరిగితే డెఫినెట్లీ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత ఈరోజు ఇంట్రాడే హై పాయింట్ నుంచి మనకి మార్కెట్ వెళ్తున్నప్పుడు ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తే బెటర్. ఆర్ఎస్ ఈ రోజు మనకి నిఫ్టీలో ఏం జరిగింది, విత్ ఇన్ ద రేంజ్ ఓపెన్ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ ఇచ్చింది కదా, ఈ ప్యాటర్న్ వచ్చినా మీరు బయింగ్ ఆపర్చునిటీకి వెళ్ళవచ్చు. సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మీకు ప్రాపర్ పాసిబుల్ సెటప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రాపర్ స్కోప్ ఉన్నప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీ పర్టికులర్ ఇండెక్సే కాకుండా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఫోకస్ చేసుకోవచ్చు అండి. పర్టికులర్ గా ఐసిఐసిఐ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఐసిఐసిఐ చాలా మంచి లెవెల్ జోన్ దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది. అండ్ అలాగా మనకి ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం పాజిటివ్ రిలేటెడ్ ఏదైనా అవుట్పుట్ వచ్చిన ఐసిఐసిఐ సో మనకి స్ట్రాంగ్ మొమెంటం వస్తుంది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూసుకోండి. డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఎగ్జాక్ట్ రీసెంట్ స్వింగ్ హై దగ్గర అవైలబుల్ అవుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 months నుంచి ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. కొంచెం రేపు బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఈ రోజు వచ్చిన పాజిటివ్ ర్యాలీ వచ్చినా మనకి బ్రేక్అవుట్ జరగడానికి చాలా పొటెన్షియల్ స్కోప్ ఉంది. వన్స్ బ్రేక్అవుట్ జరిగితే ఈ పర్టికులర్ స్టాక్ లైక్ ఆల్మోస్ట్ లాంగ్ కన్సాలిడేషన్ కాబట్టి సో మన స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ గా మనకి లాస్ట్ వీక్ ఏదైతే ట్యాక్స్ ఇష్యూస్ ఉన్నాయో అదే 90 days వరకు మనకి పోస్ట్పోన్ చేశారు కాబట్టి అట్లీస్ట్ ఒక 1 or 2 months వరకు మనం స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ రీజనబుల్ 5 to 10%
మూమెంటం క్యాప్చర్ చేసుకోవడానికైనా ఈ పర్టికులర్ స్టాక్ హెల్ప్ అవుతుంది. సో బ్యాంకింగ్ సెక్టర్ లో ఐసిఐసిఐ ఒకటి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. అండ్ దీంతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కూడా మంచి స్ట్రక్చర్ ఫామ్ అయింది డైలీ టైం ఫ్రేమ్ లో. ఇక్కడ చూసుకోండి, రీసెంట్ ప్రైస్ యాక్షన్ దగ్గర టెక్నికల్ గా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో దట్ ఈస్ అ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్. సో జనరల్ గా ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు దీని బిఫోర్ ఏదైతే ట్రెండ్ ఉందో ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ తర్వాత దీనికి రివర్స్ ట్రెండ్, నథింగ్ బట్ ఒక అప్ ట్రెండ్ ఇనిషియేటివ్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సెట్ దట్ బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం పాజిటివ్ ఉంది కాబట్టి సో ఈ 2 స్టాక్స్ ని మీరు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ తో పాటు ఈ 2 స్టాక్స్ కూడా రేపు ఇంట్రాడే ప్లాన్ చేసుకుంటే బెటర్. వన్స్ బ్రేక్అవుట్ అట్లీస్ట్ 1 అవర్ బ్రేక్అవుట్ సస్టైన్ 1 అవర్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనుక ఆ రెసిస్టెన్స్ లెవెల్ పైన క్లోజ్ అయితే మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ అనాలిసిస్ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మనం సపోర్ట్ చేయడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.